ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్, యాలాల్, పెద్దెమూల్, తాండూరు మండలాలకు మరియు తాండూరు పట్టణానికి చెందిన దాదాపు 140 మంది లబ్ధిదారులకు దాదాపు 51 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకాలు మరియు విద్యా, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కానివ్వండి, యాలాల్ మండలం కానివ్వండి, తాండూరు టౌన్ కానివ్వండి, పెద్దెమూల్ మండలం కానివ్వండి, తాండూరు రూరల్ కానివ్వండి, కోట్పల్లి మండలం కానివ్వండి, అన్ని మండలాల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వేదిక ముందున్నటువంటి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకునే లబ్ధిదారులకు అందరికీ, పత్రికా విలేకరులకు పేరు పేరున మీకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా దాదాపు 130 నుంచి 140 చెక్కులు హాస్పిటల్లో మీరు జాయిన్ అయిన తర్వాత చేదోడు వాదోడుగా మనం కూడా గవర్నమెంట్ ఎంతో అంతో ఆర్థిక పరిస్థితి బాగుండదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పెట్టి ఉన్నారో, ఆ రోజు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు మళ్ళీ మనం కష్టపడుతున్న తర్వాత 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం, ఆ ఆరోగ్యశ్రీ ఎలిజిబుల్ కావడంలో కూడా, ఎందుకంటే వైద్యానికి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, డబ్బులు లేక లాస్ట్కు జాబ్ బతుకుల్లో ఉండి ప్రాణాల తెచ్చుకున్నట్టు ప్రాణాలు కూడా పోతాయి. నేను 4 రోజుల ముందు చూసిన చిగరాకు వెంకటేష్ అన్నాడు. పాపం నాకు అంత దీనంగా ఉండడానికి కూడా నాకు తెలియదు. హాస్పిటల్లో చేంజ్ చేసి రోజు నిమిషంలో నేను చేంజ్ చేసిన. 3 రోజుల ముందు చనిపోతే డెడ్ బాడీ తీసుకుపోతామంటే కూడా డబ్బులు లేవు. వాళ్ళ భార్య వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 1,80,000 రూపాయలు అయిందంటే ఇమ్మీడియట్ అది పంపించి వాళ్ళకి ఇంటికి బాడీ పంపించారు. అలాంటి సన్నివేశాలు చాలా కోపంలో ఉంటున్నాం. నిన్ననే జుట్టుపల్లిలో ఒకరు చనిపోయింది. బాబు విల్సన్ హాస్పిటల్లో చేంజ్ చేస్తే అప్పో పుస్తలదారులు కూడా బంగారం కూడా వదిలిపెట్టి 1,00,000 రూపాయలు కట్టిన తర్వాత కూడా